ఈరోజు ఆలు ఉల్లికారం చేస్తున్నానండి. ఓ పావు కేజీ దుంపలు ఇలా కుక్కర్లో ఉడకపెట్టుకుంటున్నాను. పావు కేజీ ఆలు ఉల్లికారంకి ఈ 2 ఉల్లిపాయలు, పెద్ద నీరుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, జీలకర్ర 1 స్పూను, 2 స్పూన్లు ఎర్రకారం వేసుకుని మిక్సీ చేసుకోవాలండి. ఈ కూరని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బాగుంటుంది, మనకు కూడా బాగుంటుంది, చపాతీల్లో కూడా బాగుంటుంది. కార్తీక మాసం కదా ఉల్లిపాయ తింటారా అంటే చెప్పా కదా, మన సోమవారాలు పర్వదినాల్లో తప్ప మిగతా అప్పుడు తింటూ ఉంటాం. ఇదిగోనండి ఉల్లికారం మిక్సీ చేసేసుకున్నాను. కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి. ప్రెషర్ వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి ఆలు ఉడికిపోయింది. దీన్ని ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. ఇదిగో ఉల్లికారం ఇందాక చూపించాను కదా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ వేసేసుకుని ఒక్కసారి ఉల్లికారాన్ని, ఉల్లిపాయ పచ్చిపోయేలాగా 1-2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇదిగోనండి ఆలు వేసేసుకున్నాను. మళ్ళీ పైకి కిందకి ఒక్కసారి అంతా కలిపేసుకున్నాను. కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఇందులో మసాలా ఏం అక్కర్లేదండి. అల్లం, ఉల్లిపాయలు, జీలకర్ర, ఎర్రకారం మిక్సీ చేసుకోవడం. చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. అసలు పిల్లలు ఈ కూరని చాలా ఇష్టపడతారు, అన్నంలో కూడా. ఇదిగోనండి ఎంతో రుచికరమైన ఆలు ఉల్లికారం కూర నేను చేసే పద్ధతి.